Hello my dear student. Today I discuss about number system. This is the digital electronics. Very important topic in the digital electronics. Number system గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ద కంటెంట్స్ ద నంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ రాడిక్స్, అదే కన్వర్షన్ ఆఫ్ నంబర్ ఫ్రమ్ వన్ రాడిక్స్ టు అనదర్ రాడిక్స్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ నంబర్, బైనరీ అర్థమెటిక్. దోస్ ఆర్ ద నంబర్ సిస్టమ్ అవర్ టాపిక్స్. ఓకే, సో మనకు ఎలా మనం నంబర్ సిస్టమ్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద నంబర్ సిస్టమ్స్? ఆల్రెడీ వీ నో దట్ 0 to 9 ఆర్ ద డిజిట్స్ అనమాట. 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని డిజిట్స్ అంటారు. 0 1 2 3 4 5 6 7 8 9 వరకు డిజిట్స్ అంటారు. ఓకే, ఈ డిజిట్స్తో ఫామ్ అయిన వాటిని ఏమంటారంటే నంబర్స్ అంటారు. ఏమంటారు? ఈ డిజిట్స్తో ఫామ్ అయిన దాన్ని ఏమంటారు? నంబర్స్ అంటారు. నంబర్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్గా 10 నుంచి నంబర్స్ తీసుకోవాలి. 0 నుంచి 9 వరకు డిజిట్స్గా మనం ఓకే, 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని డిజిట్స్ అనుకోవాలి. అదేవిధంగా 10, 11, 12, 13, 14 వీటిని ఏమంటారంటే నంబర్స్ అని అంటారు. ఓకే, ఏ సిస్టమ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద నంబర్ సర్టెన్ టైప్స్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సెవరల్ సిస్టమ్స్ ఫర్ రిప్రజెంటింగ్ ద కౌంటింగ్ నంబర్స్. కౌంటింగ్ అంటే 0 1 2 3 4 ఇలాగ కౌంట్ చేసే విధానాన్ని కౌంటింగ్ నంబర్స్ అంటారు. దిస్ ఇంక్లూడ్స్ యూజ్ఫుల్ ఫర్ బేస్. మనకు యాక్చువల్గా మనకు బైనరీ నంబర్స్. బైనరీ నంబర్స్ అంటే మనకు 0 1 ఉంటే వాటిని బైనరీ నంబర్ సిస్టమ్ అంటారు. అదే 0 నుంచి 7 వరకు ఉంటే దాన్ని 0 to 7 ఉంటే దాన్ని ఆక్టాల్ నంబర్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా 0 నుంచి 9 వరకు ఉంటే దాన్ని డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా 0 నుంచి 15 వరకు ఉంటే దాన్ని హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అంటారు. దోస్ ఆర్ ద నంబర్ సిస్టమ్స్. యు సీ ద కామన్ నంబర్ సిస్టమ్స్లో మనం ఏముంటాయి. సో డెసిమల్ అంటే ఏమి? 10 డిజిట్స్ ఉంటాయి. బేస్ వచ్చి దీనికి రాడిక్స్ అన్న బేస్ అన్న ఒకటే, దాన్ని 10 అంటారు. సింబల్స్ ఏంటి మనకు? 0 1 2 3 4 అప్ టు 9 వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ మన కౌంటింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఎస్ అని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, యూజ్ ఇన్ ద కంప్యూటర్స్లో మనం యూజ్ చేయలేం. అంటే బయట అయితే మనం వాడుకోవచ్చు కానీ కంప్యూటర్స్లో యూజ్ చేయలేం. ఓకే, నెక్స్ట్ అదే బైనరీ నంబర్ సిస్టమ్. బైనరీ నంబర్ సిస్టమ్ అంటే మనకి 2 అనమాట. రాడిక్స్ వచ్చి 2. ఇక్కడ ఏంటంటే 0, 1 మాత్రమే ఉంటుంది. బై అంటే 2 కదా, ఓన్లీ 0, 1 మాత్రమే ఉంటుంది. వాటిని బైనరీ నంబర్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఆక్టాల్ నంబర్ సిస్టమ్. ఆక్టాల్ అంటే మీకు రాడిక్స్ వచ్చి రాడిక్స్ అన్న బేస్ అన్న ఒకటే కాబట్టి 0 నుంచి 7 వరకు ఉంటే 0 నుంచి కౌంట్ చేయండి 8 అవుతాయా లేదా, కాబట్టి రాడిక్స్ వచ్చి 8. అవే 0 1 7 వరకు ఉన్న వాటిని రాడిక్స్ అంటారు. సో దీన్ని హ్యూమన్స్ మనం రిప్రజెంట్ చేయలేము. సో కాబట్టి ఇక్కడ యూజ్ ఇన్ కంప్యూటర్స్లో అయితే నో అనమాట. ఓకే, నెక్స్ట్ అదేగా హెక్సాడెసిమల్ నంబర్స్. హెక్సాడెసిమల్ అంటే 0 నుంచి 15 వరకు ఉంటాయి. 0 నుంచి 15. అప్పుడు 0 నుంచి కౌంట్ చేస్తే ఏమొస్తాయి మనకు? 16 వస్తాయి. అంటే 0 1 2 3 4 5 6 7 8 9. 10 వచ్చి ఏగా పిలుచుకోవాలి. అంటే 10 ఏగా, 11 వచ్చి బి, అలా కౌంట్ చేస్తూ 15 వచ్చి ఎఫ్గా పిలుచుకుంటాం. ఓకే, యూజ్డ్ బై హ్యూమన్స్ నో అంటారు. కంప్యూటర్స్లో కూడా నోగా మనకి. ఎందుకంటే కంప్యూటర్స్లో ఏదైనా డిజిటల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే జీరోస్ వన్స్ మాత్రమే మనకు డిజిటల్ సిస్టంలో మనం యూజ్ చేస్తాము. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకు జీరోస్ వన్స్లోనే ఉంటుంది. 0 అంటే ఆఫ్ అని, 0 అంటే ఆఫ్ అని లేదా నో అని రిప్రజెంట్ చేస్తారు. 1 అంటే ఆన్ అని లేదా స్విచ్ ఆన్ అని కూడా అంటారు. స్విచ్చెస్లో తీసుకున్నప్పుడు 0 అంటే ఆఫ్ అనుకోవాలి, 1 అంటే ఆన్ అనుకోవాలి. ఓకే, అదే ట్రూ ఆర్ ఫాల్స్లో తీసుకుంటే 0 అంటే ఫాల్స్ అనుకోవాలి, 1 అంటే ట్రూ అని మనం రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ కౌంటింగ్ పర్పస్లో చూడండి. డెసిమల్ నంబర్స్ అంటే 0 1 2 3 4 5 6 7 కదా. అదేగా బైనరీ నంబర్స్ అంటే ఏమి? 0కు బైనరీ నెంబర్ 0 అవుతుంది. అదే 1కు బైనరీ నెంబర్ 1 అవుతుంది. 2కు బైనరీ నెంబర్ 1 0 అవుతుంది. 3కి బైనరీ నెంబర్ 1 1 అవుతుంది. 4కి వచ్చి 1 0 0. ఓకే, 5 వచ్చి 1 0 1. అదే 6కి వచ్చి 1 1 0. 7కి వచ్చి 1 1 1 అవుతుంది అనమాట. అదేవిధంగా ఆక్టాల్ తీసుకున్నాం అనుకో, 0 వస్తుంది. 1కి 1 2 3 4 5 6 అంటే 4కి 4 5 5. ఆక్టాల్ అంటే ఏమి? మనకు 0 నుంచి 7 వరకు కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఏమి? 0 1 2 3 4 5 6 7
వరకు తీసుకోవచ్చు. కానీ బైనరీ నెంబర్స్ అంటే ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే ఉండాలి. చూడండి ఇక్కడ అన్ని జీరోస్ వన్స్ మాత్రమే ఉన్నాయా లేదా, అందుకే వీటిని బైనరీ అన్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్. డెసిమల్ నెంబర్స్ హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏమి, 0 1 2 3 4 5 6 7 అంటే 7 వరకు ఇక్కడ కూడా దీనిలో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే 7 వరకునే రాసుకున్నాం కాబట్టి మనం 7 వరకు రాసుకోవచ్చు. అలాగా ఇన్ కేస్ మనకి 8 వచ్చిందనుకో, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8కి బైనరీ నెంబర్ రాసుకోవచ్చు. ఓకే, అది ఎలా రాయాలనేది మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 7. ఓకే, ఇక్కడ కూడా 7 ఉంది. అలాగే 8 వస్తే ఇక్కడ కూడా 8 రాసుకోవచ్చు. 9 వరకు రాసుకోవచ్చు. 10 నుంచి ఏమనుకోవాలి, ABCDగా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8 అంటే ఇక్కడ రాసాము చూడ, బైనరీ నెంబర్ సిస్టమ్ 100, ఆక్టాల్ అయితే 10. ఓకే, హెక్సా డెసిమల్ అంటే 8. నెక్స్ట్ 9కి ఏమొస్తుంది, 100 అవుతుంది. ఆక్టాల్కి అయితే 11, ఇది 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 10కి అయితే 1010, అదే ఆక్టాల్ నెంబర్కి అయితే 12 వస్తుంది. హెక్సా డెసిమల్ అంటే ఏతో రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 10కి అయితే నెక్స్ట్ అలాగే ఏముంది మనకు, 11కి 1011. ఓకే, అదేవిధంగా 12కి వచ్చి 1100, 13కి వచ్చి 1101, అదేవిధంగా 14కి వచ్చి 1110, ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. ఆక్టాల్లో ఏముంది మనకు, ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అంటే 10 11 12 13 14 15 16 అంతా మనం ఇక్కడ 8 9 వరకు తీసుకుంటాం. అక్కడి నుంచి మనకు ABCDగా తీసుకుంటూ రావాలన్నమాట. ఇది మనకున్న ఫంక్షనాలిటీ రిప్రజెంటేషన్ నంబర్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో బైనరీ నెంబర్స్ అంటే ఇవి, ఆక్టాల్ నెంబర్స్ అంటే 10 11 12 13, హెక్సాడెసిమల్ అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమి 10 టు కౌంట్ చేస్తాం, ABCగా మనం F వరకు మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ABCDEF ఇలా తీసుకుంటాం. సో అలాగే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్లో కన్వర్షన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, డెసిమల్ నుంచి బైనరీ నెంబర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు, డెసిమల్ నుంచి ఆక్టాల్లే కన్వర్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆక్టాల్ నుంచి బైనరీ నెంబర్స్లోకి రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఏమి, ఒకదాని నుంచి ఒకదానిలో కన్వర్ట్ చేసే విధానాన్ని ఏమంటారంటే కన్వర్షన్స్ అంటారు. అంటే ఏమి, కన్వర్షన్ అమాంగ్ బేసెస్ అంటారు. డెసిమల్ నెంబర్ అంటే బేస్ 10 ఉంటుంది, ఆక్టాల్ అంటే బేస్ 8 ఉంటుంది, హెక్సాడెసిమల్ అంటే బేస్ 15 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ హెక్సాడెసిమల్ అంటే ఏమి 16 ఉంటుంది. ఓకే, బైనరీ అంటే 2 బేస్ అనేది ఉంటుంది. అంటే ఒకదానిలోకి ఒకటి కన్వర్ట్ చేసే విధానాన్ని నంబర్ కన్వర్షన్స్ అని అంటారు. ఓకే, డెసిమల్ నుంచి బైనరీలోకి మార్చుకోవచ్చు, బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చవచ్చు. అదే డెసిమల్ నుంచి ఆక్టాల్లోకి మార్చవచ్చు, ఆక్టాల్ నుంచి డెసిమల్లోకి మార్చుకోవచ్చు. అదేవిధంగా డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్లోకి మార్చవచ్చు, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్లోకి మార్చుకోవచ్చు. బైనరీ నుంచి హెక్సాడెసిమల్ నుంచి బైనరీ మార్చుకోవచ్చు. ఇలాగా అలాగే హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్లోకి మార్చవచ్చు, ఆక్టాల్ నుంచి హెక్సాడెసిమల్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఇవి కన్వర్షన్స్ అంటారు. వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీకు 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ముందు థియరీ కాన్సెప్ట్ అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్ ఆఫ్ 3 స్టార్టింగ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద సిస్టమ్, ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్. ఓకే, సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూడండి, ఇక్కడ మీకు నంబర్స్ ఎందుకంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు, మీకు ప్రాబ్లమ్స్ 1 by 1 మీకు బై హ్యాండ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, hello my dear student, you see the convert 10111 base 2 అంటే మనకు ఇది బైనరీ నెంబర్లో ఉంది. ఏది బైనరీ నెంబర్స్లో ఉంది. మనం ఏం చేయమన్నాడు, ఇక్కడ డెసిమల్లో కన్వర్ట్ చేయమన్నాడు, డెసిమల్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో చూద్దాం, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, 1011 ఎలా ఉంది, ఇది బేస్ 2లో ఉంది. మనం ఏం చేయాలి, డెసిమల్ నంబర్స్లే కన్వర్ట్ చేయాలి. డెసిమల్ నంబర్ లేక కన్వర్ట్ చేయాలంటే ఏమి, బేస్ 10 అనేది రావాలి, బేస్ 10 అనేది మనకి ఉండాలి. సో దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూడండి మీరు. ఓకే, 101 మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బైనరీ నెంబర్లోకి మార్చుకోవాలన్నప్పుడు ఫస్ట్ 1
0 1 1 ఇట్లా దూరంగా రాసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బేస్ 2 కదా. డెసిమల్ నంబర్స్ అంటే ఏమి, 0 నుంచి 9 to 9 మధ్య నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ మాత్రమే, ఆ డిజిట్స్ మాత్రమే నంబర్గా ఫామ్ కావాలి. అంటే ఏమి, 0 to 9 అంటే ఏమి, 0 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇక్కడ ఏవైతే నంబర్స్ ఉన్నాయో, ఇవి ఏ నంబర్స్ అయితే ఉన్నాయో వీటిలో ఉన్న నంబర్సే మనకు ఇవి డిజిట్స్ అంటారు. వీటిని ఏమంటారు, మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిజిట్స్ అంటారు. వీటిని ఏమంటారు, డిజిట్స్ ఏమంటారు, డిజిట్స్ అంటారు. ఓకే, ఈ డిజిట్స్తో ఫామ్ అయిన వాటిని నంబర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనుకో, 1 2 నంబర్ అనాలి. దీన్ని ఏమంటారు, నంబర్. ఒకవేళ 4 5 6 ఉందనుకో, దీన్ని నంబర్ అంటారు. అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ కాంబినేషనే నంబర్ అనమాట. నంబర్ ఆఫ్ డిజిట్స్ యొక్క కాంబినేషనే నంబర్ అంటారు. అంటే ఒకటి సింగిల్గా తీసుకుంటే డిజిట్, లేదా 1 2 3 ఇట్లా కాంబినేషన్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు, నంబర్ అంటారు. సో మనకు ఇలాగా ఏదో ఒక ఫామ్ అయ్యేది డెసిమల్ నంబర్గా వస్తుందన్నమాట. సో అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇటు సైడ్ నుంచి చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడి నుంచి 2 power 0, ఫస్ట్ 2 power 0 బేస్ 2. ఓకే, 2 power 1, ఇది 2 square 2 cube 2 power 4 అనమాట. 2 power 4. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 into 2 power 4 ప్లస్ ఇది 0 into 2 cube ప్లస్ 1 into 2 square అంటే 1 into 2 square ప్లస్ 1 into 2 power 1 ప్లస్ 1 into 2 power 0. ఓకే, that is equal to 2 power 4 అంటే ఏమి, 2 into 2 into 2 కదా. 2 2 4, 4 2 8, 8 2 16, 16 1 16. 2 cube అంటే 8, 8 into 0 అంటే 0 అయిపోతుంది కాబట్టి 0 ప్లస్ 2 square అంటే 4, 4 1 4 ప్లస్ 2 1 2 ప్లస్ 2 power 0 అంటే ఏమొస్తుంది, నీకు 1 వస్తుంది. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 16 1 4 20 23 వస్తుంది. అసలు ఏమొస్తుంది మనకి, ఇది 23 బేస్ 10. అంటే 2 3 అనేది మనకు 0 9 ఇన్ బిట్వీన్ మధ్య ఉండేటివే కదా ఇవి. కాబట్టి 23 అంటే మనకు 2 వచ్చింది 3 వచ్చింది, అంటే 0కి 9కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డెసిమల్ నంబర్. ఇది డెసిమల్ నంబర్ అంట. దేర్ ఫోర్ ఏం చేస్తారు, 1 0 1 1 1 బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు డెసిమల్ నెంబర్లో 23 బేస్ 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనం నంబర్ కన్వర్షన్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఏమి ఇచ్చాడు, మనకి ఇక్కడ 1 1 0 1 1 1 అన్నాడు. ఓకే, బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ లేక్ రావాలి. మనకు ఏం కావాలి, ఇది డెసిమల్ నెంబర్లే కన్వర్ట్ కావాలి. సేమ్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి 2 power 0 అంటే 1 1 0 1 1 1. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, 2 power 0 2 power 1 2 square 2 cube 2 power 4 2 power 5. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు, 1 into 2 power 5 ప్లస్ 1 into 2 power 4 0 into 2 cube ప్లస్ 1 into 2 square ప్లస్ 1 into 2 power 1 ప్లస్ 1 into 2 power 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 5 అంటే ఏమి 32 ప్లస్ 2 power 4 అంటే ఏమొస్తుంది, 2 2 4 4 8 16. ఓకే, 2 cube అంటే 8 వస్తుంది, 8 into 0 0 ప్లస్ 2 square అంటే 4. ఓకే, ఇది ప్లస్ 2 ప్లస్ 1 2 power 0 అంటే 1 వస్తుంది. సో ఇదంతా యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమొస్తుంది మనకు 55. ఏమొస్తుంది, ఇది 55.
ఓకే. సో కాబట్టి డెసిమల్ లేక వచ్చింది. ఈ 5 అనేది ఎక్కడ వస్తుంది నీకు? 0కి 9కి ఇన్ బిట్వీన్ మధ్య వస్తుందా లేదా? సో కాబట్టి ఈ విధంగా మనము చేసుకోవాలి అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, డిజిట్స్ అంటే ఏమి? 0 నుంచి 9 వరకు ఇవన్నీ కూడా డిజిట్సే అంటారు. ఈ ఏవైతే డిజిట్స్ ఫామ్ అయిన ఏదైతే ఉందో దాన్ని నంబర్ అంటారు. అంటే డిజిట్స్తో ఫామ్ అయిన దాన్ని నంబర్ అని, డిజిట్స్ అంటే 0 to 9ని డిజిట్స్ అని అంటారు అనమాట. ఈ విధంగా మనకు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అనేది ఉంటుంది అనమాట. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. ఒకవేళ మనకి బైనరీలో మామూలుగా పాయింట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఒక సమ్ టైమ్స్ మనకి ఇక్కడ పాయింట్ ఇస్తాడు. పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇంతవరకు పాయింట్ అనేది అంటే డెసిమల్ పాయింట్ అనేది లేదు, మామూలుగా ఒక నంబరే, రైట్ సైడ్ నంబరే ఉంది. ఓకే, సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, మీకు ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి 1 1 0 1 1 1 0 1 1 అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే, ఈ డిజిట్ని ఏమంటారంటే, ఈ డిజిట్ ఏదైతే ఉందో ఈ డిజిట్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. దీన్ని ఏమంటారంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఏమంటారు? ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే రాడిక్స్ పాయింట్ అంటారు. దీన్ని ఏమంటారు? రాడిక్స్ పాయింట్ అంటారు. దాన్ని ఏమంటారు? రాడిక్స్ పాయింట్ అంటారు అనమాట. సో కాబట్టి రాడిక్స్ పాయింట్ సైడ్ వచ్చి మీరు రాడిక్స్ పాయింట్ ఉంది కదా, ఈ రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ అంటే 2/0 తీసుకోవాలి. ఇది 2/1, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్, ఇది 2/4గా తీసుకోవాలి. ఈ రాడిక్స్ పాయింట్కి ఏదైతే ఉందో దీన్ని ఏం చేసుకోవాలంటే 2⁻−1, 2⁻−2, 2⁻−3, 2⁻−4గా మనం తీసుకోవాలి. ఓకే, ఇది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే నెగిటివ్లో ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, దీన్ని ఏం చేయాలి? ఇక్కడ నెగిటివ్లో ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకు? ఫైనల్గా ఏమొస్తుంది మనకు? అది డెసిమల్లోకి రావాలి కదా. ఇప్పుడు ఏమొస్తుంది ఇది? సో n అనుకోండి, వచ్చేదాన్ని 1 × 2⁴ ప్లస్ 1 × 2 క్యూబ్ ప్లస్ 0 × 2 స్క్వేర్. ఓకే, 1 × 2⁻1 ప్లస్ 1 × 2⁻0. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లస్ పెట్టేసి సరిపోతుంది. ఇది 1 × 2⁻−1 ప్లస్ 0 × 2⁻−2 ప్లస్ 1 × 2⁻−3 ప్లస్ 1 × 2⁻−4. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీగా మనకు తెలుసు ఇది ఏమొస్తుంది? 2⁻4 అంటే ఏమొస్తుంది? 16. 16 × 1 = 16. 2 క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకు? 8. ఇది 2 × 0 అంటే మనకు 0 వస్తుంది. ఇది +2, ఇది +1 ప్లస్ ఇది 2⁻−1 అంటే ఏమొస్తుంది నీకు? 0.5. 0.5. ఇది ఏమొస్తుంది? 0 అంటే ఎనీథింగ్ అయితే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ప్లస్ ఇది 0.125 అంటే 2⁻−2 అంటే 1/2 స్క్వేర్ కదా, 5 ప్లస్ 0.0625. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అంతా యాడ్ చేయండి. ఏం చేస్తారు? ఇది మొత్తం అంతా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 27.6875 బేస్ 10. ఓకే, మనకి ఎలా వచ్చింది ఇది? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇవన్నీ క్యాల్సిలో కొడితే యాడ్ చేస్తే వచ్చేస్తాయి మీకు. ఓకే, సో కాబట్టి దేర్ఫోర్ 11011.1011 బైనరీ నంబర్ని మనం ఏం చేసాం? మనం 27.6 ఓకే 6875
5 base 10. This is the convert into the decimal, binary to decimal. ఓకే, నెక్స్ట్ ఇలాంటి మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 1101111.1. ఓకే, ఈ ప్రాబ్లం ట్రై చేసుకోండి. మరి మీరు 11111.1. సో ఈ ప్రాబ్లమ్స్ అని మీరు ట్రై చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా, మీకు మంచిది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు టకటగా చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్. Hello my dear student, see the how to find the binary number given decimal number. డెసిమల్ నెంబర్ అంటే ఇక్కడ రాడిక్స్ అంటారు దీన్ని. రాడిక్స్ 10 ఇచ్చినప్పుడు ఏదైనా ఒక నంబరు నుంచి బైనరీ నెంబర్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇలా ఇస్తాడు, బేస్ 10 ఇచ్చాడు. దీన్ని ఏమన్నాడు, బేస్ 2 ఉన్నది. బేస్ రాడిక్స్ ఎక్కడైతే 2 వస్తుందో దాన్నే బైనరీ నెంబర్ అంటారు. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, కసాక్ కనుక్కుంటాం. 4 3 2 0 అంటే 2తో మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రాడిక్స్ 2లే కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఏమొస్తుంది, 2 2 జా 4, 2 2 జా 4, ఇది 2 1 జా 2, 2 6 జా 12. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది నీకు 0. ఓకే, ఇక్కడ ఏం లేదు అక్కడ 0. ఓకే, ఇక్కడ ఏమి మనకు ఏ నెంబరు మనకు పూర్తిగా డివైడ్ అయ్యింది 2తో. ఓకే, నెక్స్ట్ ఏమి 2 1 జా 2, ఏం చేసుకోవచ్చు, 2 1 జా 2, 2 8 జా 16, ఏమొస్తుంది మనకి ఇక్కడ 0. ఇక్కడ కూడా పూర్తిగా డివైడ్ అయింది మనకు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, 2 5 జా 10, 2 5 జా 10. ఓకే, 2 5 జా 10, 2 1 5. ఓకే, సపరేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ కూడా 0నే వస్తుంది. నెక్స్ట్ పూర్తిగా డివైడ్ అయింది మనకు. నెక్స్ట్ ఏం చేస్తారు, 2తో డివైడ్ చేయండి. ఇది ఏమొస్తుంది మనకు, 2 2 జా 4 అవుతుందా, 2 2 జా 4, 2 2 జా 4. ఇక్కడ ఏముంటుంది, ఇంకా 5లో నుంచి 4 సపరేట్ చేస్తే 1 ఉంటుంది. 2 5 జా 10, 2 5 జా 10. ఓకే, 11 నుంచి 10 తీసేసి ఇంకొక 1 ఉంటుంది. 2 7 జా 14, ఇంకొక 1 ఉంటుంది కాబట్టి రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది ఏమొస్తుంది, 2 1 జా 2, ఇది ఏమొస్తుంది, 2 2 జా 4, అంటే 5లో నుంచి 4 సపరేట్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. 2 8 జా 16, అంటే 17లో 16 తీసేస్తే 1. నెక్స్ట్ ఏమొస్తుంది, 2 6 జా 12, ఇది 2 4 జా 8, పూర్తిగా డివైడ్ అయింది కాబట్టి 0. ఓకే, ఇది ఏమొస్తుంది, 2 3 జా 6, 2 2 జా 4. ఇంకేమి మనకు పూర్తిగా 2తో కంపల్సరీగా డివైడ్ అయిపోయింది కదా, పూర్తిగా డివైడ్ అయింది కాబట్టి 0. అలాగే ఏమిది, 2 1 జా 2, 2 6 జా, ఇంకో 3లో 2 తీసేస్తే ఇంకో 1 ఉంటుంది. 2 6 జా 12. సో ఇది కూడా 2తో పూర్తిగా డివైడ్ అయింది. 2 8 జా 16, 2 8 జా ఏమొస్తుంది నీకు 16, కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ కూడా పూర్తిగా డివైడ్ అయింది. 2 4 జా 8, ఇది కూడా పూర్తిగా డివైడ్ అయింది. నెక్స్ట్ 2 1 జా 2 2 జా 4, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా పూర్తిగా డివైడ్ అయింది. నెక్స్ట్ ఏమిది, 2 1 జా 2. ఓకే, 2 1 జా, నెక్స్ట్ ఏమి ఇక్కడ పూర్తిగా డివైడ్ అయింది. సో ఈ విధంగా మనము డివైడ్ చేసుకుంటూ రావాలి. సో కాబట్టి మనకి ఏమొచ్చింది, therefore 4320, దీనికి బైనరీ నెంబర్ ఏమొచ్చింది మనకు, ఈ కింద నుంచి రాసుకుంటూ వస్తారు దీన్ని. ఇలాగా ఏమొస్తుంది మనకి, 1 1 zeros ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, అంతే కదా. ఈ 1 యాసిడ్గా ఇక్కడ రాసాము. నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 zeros. నెక్స్ట్ 2 1s.
2 ones, 3 zeros. దిస్ ఈజ్ ద బైనరీ నంబర్. ఈ విధంగా మనం బైనరీ నంబర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడండి. సో ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, 226 యొక్క బైనరీ నంబర్ కనుక్కోవాలి. 226 ఏమి ఇక్కడ బైనరీ అంటే డెసిమల్లో ఉంది. దీన్ని ఏం చేయాలి, మనం బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేస్తారు మీరు, ఇంకా 226 ఏమేస్తారు ఇక్కడ, 2 1s are 2, 2 1s are 2, 2 3s are 6. పూర్తిగా 2తో డివైడ్ అయ్యింది. ఓకే, పూర్తిగా డివైడ్ అయితే 0 పెట్టేస్తారు. ఇదేమొస్తుంది, 2 5s are 10. ఓకే, 11లో 10 తీసేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 1 పెట్టేస్తే 13 అవుతుంది. అటు 2 6s are 12. 13లో 12 తీసేస్తే ఏమొస్తుంది మనకి, ఇంకా 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదేమి, 2 2s are 4, 2 2s are 4. ఇంకా 5లో 4 సపరేట్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 8s are 6. సో కాబట్టి ఏమిది 0, పూర్తిగా డివైడ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఏమి, 2 1s are 2, 2 4s are 8. ఇది కూడా పూర్తిగా డివైడ్ అయింది. 2తో డివైడ్ కావాలంటే పూర్తిగా డెసిమల్ రాకుండా ఉండాలి. అంటే 2తో డివైడ్ చేయడం అంటే ఏమి, 28/2 వేస్తే పూర్తిగా డివైడ్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, 2 7s are 14, ఇది 0. నెక్స్ట్ ఏమొస్తుంది, 2 3s are 6. ఇంకొక 7లో 6 తీసేస్తే ఇంకొక 1 ఉంటుంది. ఓకే, 2 1s are 2, ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, ఇంకా డివైడ్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ నుంచి రాసుకొని వేస్తారు మీరు. ఓకే, మనకి దేర్ఫోర్ మనకి ఏమొచ్చింది, ఇంకా 226 బేస్ 10కి మనకి ఏమొచ్చింది, ఇక్కడ 1 1 1 1 0 0 1 0. ఓకే, 1 1 1 1 1 1 0 0 1 0. దిస్ ఈజ్ ద బైనరీ నంబర్. ఈ విధంగా మనం బైనరీ నంబర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బైనరీ నంబర్స్ కనుక్కోవడం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, అవి మీరు ట్రై చేయండి. 5262. ఓకే, ఎగ్జామ్ 2132. ఎగ్జాంపుల్ 6242. ఎగ్జాంపుల్ 3214. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5214. ఎగ్జాంపుల్ 3124. ఎగ్జాంపుల్ 6212. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటే వీటిపైన మీకు పట్టు వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారు, దీన్ని ఇప్పుడు నేను ఎలా చేశానో వాటి యొక్క బైనరీ నెంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో బైనరీ నెంబర్ ఎలా కనుక్కోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మనం కన్వర్షన్స్ అనేది మనం ఎలా చేయాలో నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద డెసిమల్ టు బైనరీ నంబర్. సో డెసిమల్ నుంచి బైనరీలోకి ఏ విధంగా మార్చాలి. ఇంతవరకు బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చాము, రివర్స్ ఇప్పుడు డెసిమల్ టు బైనరీలోకి మారుస్తున్నాం. ఓకే, సో వాటిని ఎలా మార్చాలనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. యు సీ ఎగ్జాంపుల్. ఏం చేయాలి, డెసిమల్ నంబర్ అంటే బేస్ 10 ఉంటుంది, రాడిక్స్ 2లోకి మార్చాలి. ఏం చేయాలి, ఇది రాడిక్స్ 2లోకి కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ఇస్తాడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు బేస్ అంటే బేస్ 2తో డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఇది ఏమొస్తుంది, 2 6s are 12 అవుతుందా, 2 12, 12లో 12 తీసేస్తే ఏమొస్తుంది, ఇంకా 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, 2 3 6, పూర్తిగా 2తో డివైడ్ అయింది కాబట్టి ఇంకేం లేదు, తీసేసే అవకాశం లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది 2 1s are 2, 2 1s are 2. ఇంకేమొస్తుంది చూడండి, ఇక్కడ 3ని 2తో డివైడ్ చేయాలి అంటే ఏం చేస్తారు, ఇక్కడ 3 అంటే ఇది ఏమొస్తుంది, 2 1 2 ఇది వస్తుంది. ఓకే, కాబట్టి ఏమొస్తుంది నీకు ఇక్కడ 1 ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 2 1 2. ఓకే, సో కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ 1.
సో ఇంకేం చేస్తారు, కింద నుంచి రాసుకుంటూ పోతారు అంతే. ఏమొస్తుంది మనకి ఇది 13/10. ఏం చేస్తారు 1101 1101/2 ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏమి ఇచ్చాడు మనకి 31 ఇచ్చాడు. ఇది బేస్ డెసిమల్లో ఉంది. 0 నుంచి 9 బిట్వీన్ ఉన్న నంబర్స్తో ఫామ్ అయింది ఈ నంబర్. సో దీన్ని ఏం చేయాలి, బేస్ 2లోకి మార్చుకోవాలి. ఏం చేయాలి, ఇది బేస్ 2లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ 31 చూడండి, డివైడ్ చేసి ఏమొస్తుంది నీకు, 2తో డివైడ్ చేయొచ్చా? ఇది ఏమొస్తుంది, 2 1 2 అంటే 2 1 2. 3లో 2 తీసేస్తే ఏమొస్తుంది, ఇక 1 ఉంటుంది ఇక్కడ, అంటే 2 5 10. ఓకే, ఇంకొక 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 7 14, 15లో 14 పోతే ఇంకేముంటుంది 1 ఉంటుంది. నెక్స్ట్ 8 2 3 6 ఏముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇది ఏమొస్తుంది, ఇంకా 2 1 2 1 ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ పైనుంచి రాసుకుంటూ వస్తారు. ఇది ఏమొస్తుంది 31/10 దట్ ఈస్ ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 1 1 బేస్ ఎంత మనకు 2. ఓకే, 1 1 1 1 1. ఓకే, ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఇంకొక టైప్ చూడండి. నెక్స్ట్ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ పాయింట్స్లో డెసిమల్ పాయింట్స్ ఇస్తే ఎలా చేయాలి, మనకేమి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెసిమల్ పాయింట్స్. ఓకే, డెసిమల్ పాయింట్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఇస్తాడనమాట డెసిమల్ పాయింట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 16.73 ఇలా ఇచ్చాడు. ఇది ఎలా ఉంది నీకు, డెసిమల్లో ఉంది. మనం ఏం చేయాలి, బైనరీలోకి మార్చుకోవాలి. ఇది మామూలు సింపుల్గా ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మామూలుగానే డివైడ్ చేస్తూ పోతారు మీరు. 2 8 16. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, 2 4 8. ఇదేమొస్తుంది 2 2 4. ఇదేమొస్తుంది 2 1 2 0. ఓకే, సో మనకి ఏం రాసుకోవచ్చు, ఇది 16కి ఏమైంది, ఇది 16కి వచ్చి 1 0 0 0 0 అంటే 4 zeros ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ 73 ఉంది. అంటే మీరు ఇది 0.73. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే రాడిక్స్ ఏదైతే ఉందో 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 0.46. 0.46. ఓకే, నెక్స్ట్ అలాగే 73 కదా, ఇది 0.73 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 0.46 వస్తుంది. క్యారీ ఏమొస్తుంది, 1 పాయింట్ క్యాల్సిలో కొడితే ఏమొస్తుంది చూడండి. హలో మై డియర్ స్టూడెంట్స్, సీదా చూడండి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడో అప్పుడు 0.73 రాసుకుంటాము. 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, ఏం చేస్తున్నాం, బైనరీలోకి మార్చాలి కదా. 2తో మల్టిప్లై చేస్తే 1.46 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ 1.46 వస్తుంది. ఈ 1ని క్యారీ అంటారు. దీన్ని ఏమంటారు, క్యారీ వచ్చి ఇక్కడ రాసుకోండి. ఓకే, ఈ క్యారీ వచ్చి ఇక్కడ రాసుకుంటే ఇంకా ఈ 1 ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది, 0 మిగులుతుంది అనమాట. 0.46 వస్తుంది. ఆ 0.46 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఏమొస్తుంది 0.92 వస్తుంది. సో దీని యొక్క క్యారీ అంటారు. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక 0.92 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. 0.92 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 1.84 వస్తుంది. సో ఈ క్యారీ తీసుకొని వచ్చి ఇక్కడ రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 తర్వాత ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది, 0 మిగులుతుంది. కాబట్టి 0.84 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది నీకు 1.68 వస్తుంది. సో ఈ క్యారీ అనేది ఇక్కడ రాసుకునేస్తారు. ఇక్కడ ఉన్న క్యారీ అనేది 1 కదా, ఇది 1 అనేది ఇక్కడ రాసేస్తారు.
నెక్స్ట్ ఇంకేం మిగులుతుంది, 1 ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ 0 మిగులుతుంది. అటు 0.68 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 1.36 వస్తుంది. క్యారీ అనేది ఇక్కడ రాసేస్తారు. ఓకే, ఈ విధంగా రాసుకుంటూ వెళ్తారు. ఓకే, సో మనం ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మళ్ళీ ఏదైనా రిపీట్ అయ్యే అవకాశం ఉన్నా లేదా అయితే మనకు ఇంక్రీజ్ అయిన అలాంటి చోట మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ మనం యాస్టీజ్గా రాసుకుంటాం. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయండి. ఈ 36 మల్టిప్లై చేస్తే మళ్ళీ వీటిలో రిపీట్ అయిన నెంబర్ మళ్ళీ వస్తుంది అనమాట. అలాంటి చోట మీరు ఏం చేస్తారంటే ఆపేస్తారు. అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, మరి దీనికి ఏమొచ్చింది, బైనరీ నెంబర్ ఏమొచ్చింది మనకి దీనికి. ఓకే, ఏమిది 0.73 డెసిమల్ నంబర్ ఏమైంది, ఏమి కన్వర్ట్ అయింది మనకు. ఇది పైనుంచి రాసుకుంటూ వస్తారనమాట. ఏమిది పైనుంచి రాసుకుంటూ రావాలి. 10111 ఇదైతే కింద నుంచి రాసుకుంటూ పోతారు, అది పైనుంచి రాసుకుంటూ వస్తారనమాట. ఓకే, సో కాబట్టి రెండు కలిపి రాయాలంటే 16.73 డెసిమల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 140 పాయింట్ ఇది 10311. ఇది మనకు కావాల్సిన బైనరీ నంబర్. బైనరీ నంబర్ అంటే ఈ విధంగా మనము రాసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, ఇది మనం కన్వర్షన్ చేసే విధానము. మీరు ఇలాంటి మోడల్స్ మీ టెక్స్ట్ బుక్లో కానీ ఏదైనా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. లేదా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, మీరు అవి ట్రై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 16.82. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 123.52. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 692.23. అనదర్ ఎగ్జాంపుల్ 125.73. అనదర్ ఎగ్జాంపుల్ 226.12. సో ఇవన్నీ కూడా మీరు సేమ్ మోడల్ డెసిమల్ టు బైనరీలోకి కన్వర్ట్ చేయండి. డెసిమల్ టు బైనరీలోకి కన్వర్ట్ చేయండి. మీకు బైనరీ నుంచి డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ కన్వర్షన్. ఓకే, మీకు ఇంకొక నంబర్ కన్వర్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు చూడండి మరి. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అనదర్ కన్వర్షన్. ఓకే, థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ